హాయ్ ఎవ్రీవన్, నేను మీ అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. నేను నేను మీ ముందుకొచ్చి అంటే నా వీడియోస్‌తో ముందుకొచ్చి ఇంచుమించు 1½ మంత్ అయిపోయింది. కానీ నా సబ్స్క్రైబర్ కౌంట్ ఒకళ్ళిద్దరు మిస్ అయ్యారు, కానీ మిగతా వాళ్ళందరూ అలాగే రాక్ స్టడీగా నా వెనకాతలే ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఎంకరేజ్‌మెంట్. సో, నేను ఇక నుంచి ఒక ప్రామిస్ అయితే చేస్తాను. ఏంటంటే అది ఆహ్, డైలీ అంటే వీక్లీ ట్వైస్ వెడ్నెస్‌డే అండ్ సాటర్‌డే ఖచ్చితంగా నేను ఈసారి నుంచి కంటిన్యూయస్‌గా వీడియోస్ పెడతాను. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెడుతూనే ఉంటాను. మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఎప్పుడు మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టే ఇన్ని రోజులు ఎంకరేజ్ చేశారు. ఇక మీదట కూడా ఎంకరేజ్ చేయండి. మిస్టర్ చెరుకువాడ అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే మీ ఫ్యామిలీతోనూ, ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేసుకోండి. నన్ను ఎప్పుడూ ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీరు చాలా ప్రాబ్లమ్స్‌లో ఉన్నారా? మీ చుట్టూరా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అంటే అది అప్పులు కానీ, లేకపోతే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ కానీ, డిస్టర్బెన్సెస్ కానీ, లేకపోతే ఇంకా వర్క్ ప్రెషర్ కానీ, వర్క్‌లో ప్రాబ్లమ్స్ కానీ, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ కానీ, ఎవరి దగ్గరైనా మోసపోవడం కానీ, అసలు మొత్తం బుర్రంతా మీ చుట్టూరా ఎవ్రీవేర్ ఎక్కడికెళ్ళినా ప్రాబ్లమ్స్‌లోనే ఉన్నారా? దానివల్ల మీరు డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారా? డిటర్మినేషన్ అనేది పోయిందా మీకు? అలా పోతే కనుక ఈ వీడియో మీకోసమే. మనందరి కోసమే. లైఫ్‌లో ఎవరికుండవండి ప్రాబ్లమ్స్? అందరికీ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్‌ని తట్టుకొని నిలబడిన వాడే నిజమైన ఒక మ్యాన్ అంటారు చూడండి, అలాంటి వాడు. మ్యాన్ ఆర్ విమెన్ రెండే జెండర్‌లు ఉంటాయి కాబట్టి. సో, అవి ఎలా చెయ్యాలి? ఎలాగా మనం దాని నుంచి బయటికి రావచ్చు అనేది నేను మీకు చెప్తాను ఇప్పుడు. ఈ వీడియోలో మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఓకే. ఒకటి ఏంటంటే, మనం డిసప్పాయింట్ అయిపోకూడదండి. ఫస్ట్ మన చేతిలో ఏం ఏదుందో, ఏ ప్రాబ్లమ్ అయితే మనం చేసుకోగలమో దాని నుంచి స్టార్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. అది మీరు చేసుకోండి. చేసుకొని దాంతో మొదలెట్టండి. కంగారు పడిపోకండి. కంగారు పడకుండా దాని నుంచి మొదలుపెట్టి ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం డిటర్మినేషన్‌తో చేస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందనుకోండి, మనకి బోలెడంత ఎంకరేజ్‌మెంట్ వస్తుంది. ఓహో! ఆ ప్రాబ్లమ్‌నే సాల్వ్ చేశాను గదా! సో, నెక్స్ట్ ఇంకోటి చేద్దాం. అన్నిటి నుంచి బయటపడదాం అని మనం చేయొచ్చు. దీన్ని సపోర్ట్ చేస్తూ ఒక, ఒక మంచి స్టోరీ చెప్తాను మీకు. ఓకే. అదేంటంటే చాణక్యుడు ఉంటారు గదా! చాణక్య నీతి. దానిలోంచి ఒక స్టోరీ ఇది. ఇది చాలా హెల్ప్ అవుతుంది. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన డిటర్మినేషన్ దాన్ని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో, లెట్స్ డైవ్ ఇంటు దట్ స్టోరీ. ఓకే. ఏం లేదు. ఒక లేడీ అంటే జింక లేడీ అంటారు కదా! ఆ లేడీ ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అనమాట. అది ఎలాగైనా ప్రసవించాలి. అంటే ఏంటి? లోపల ఉన్న పిల్లల్ని బయటికి పెట్టాలి. కానీ అది అడవిలో ఉంటాయి కదా! వైల్డ్ యానిమల్స్ కాబట్టి అడవిలో ఉంటాయి. అడవిలో ఉంటేనేమో అడవి చుట్టూరానేమో మొత్తం ఫైర్ ఉంది. ఓకే. ఫైర్ అంటే ఫారెస్ట్ ఫైర్ అంటారు కదా! మన ఇండియాలో తక్కువ, కానీ యూఎస్‌లోను వాటిలోను మొత్తం ఒక్క చిన్న కార్చిచ్చు అది కనుక అంటుకుంటే మొత్తం ఫైర్ అంతా ఫారెస్ట్ అంతా పాకిపోతుంది. అలాంటి ఫైర్ నడుస్తుంది. హే! రెండోది ఆహ్,
ఏంటంటే ఒక సింహం దాన్ని చూస్తూ ఉంది. సింహం ఎప్పుడు అటాక్ చేయాలని ఉంది. అండ్ మూడోది వేటగాడున్నాడు అటు సైడ్. థర్డ్ కార్నర్‌లోనో ఎక్కడి నుంచో. వేటగాడేంటి ఎయిమ్ చేస్తూ ఉన్నాడు. ఏ పైన నాలుగోది పైన క్లైమేట్ కూడా ఎలా ఉందంటే థండర్స్ వచ్చేసేలా ఉన్నాయి. దీనికి ఏంటి పాపం ఆ ప్రసవ వేదన అంటే ఐ మీన్ ఆ ప్రెగ్నెంట్ కదా అది. ఆ కడుపుతో ఉంది ఆ లేడీ. దాన్ అది ఎలాగైనా ఆ పిల్లలు బయట ప్రసవించేయాలి. అంటే బయటికి తీసుకొచ్చేయాలి పిల్లల్ని. దాని ఎయిమ్ ఏంటి? ఎలాగో అలా నేను పోయినా పర్లేదు. లేకపోతే నేను ఎలాగో అలా ఆ పిల్లని బయటికి తీసుకొచ్చేయాలి అనేదాన్ని వెతుకుతోంది. ఓకే. వెతుకుతూ ఉంటే దానికి చుట్టూరా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేంటి సింహం ఉంది. రెండో చోటేంటి వేటగాడు ఎయిమ్ చేస్తున్నాడు. మూడోదేంటి మొత్తం ఫారెస్ట్ లోపలికి ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకుంటే మొత్తం ఫైర్ ఉంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లే. పైన క్లైమేట్ కూడా చాలా చీకటి బ్ అదేదోలా ఉంది. థండర్స్ వస్తున్నాయి. సౌండ్స్ అవన్నీ. ఇంక ఏం చేయాలో తెలియక ఒక మెత్తని ప్లేస్ దొరికింది దానికి. హమ్మయ్య! అనుకుని ఏం చేసింది, ఆ మెత్తని ప్లేస్‌కి వెళ్ళి కళ్ళు మూసుకొని ఇంక దానికి సంబంధం లేకుండా ఎలా దాని ఎయిమ్ ఏంటి? ఎలాగైనా ఈ పిల్లల్ని బయటికి తీసుకొచ్చేయాలి. దాని కడుపులో నుంచి ప్రసవించేయాలి అనేది మాత్రమే పెట్టుకొని ఏం చేసింది, ఆ మెత్తని ప్రదేశం దగ్గరికెళ్ళి ఇలా కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకుంది. చూడండి ఏవైనా ప్రాబ్లమ్స్ జెన్యూన్ ప్రాబ్లమ్సో లేకపోతే మనకి ఏవైనా గట్టి ప్రాబ్లమ్స్ ఉండి మనం ఎలాగైనా దాని నుంచి బయటికి వచ్చేయాలంటే నేచర్ కూడా హెల్ప్ చేస్తుందని అంటారు. దాన్ని తీసి పడేయకూడదు. నేచర్ కూడా హెల్ప్ చేస్తుందంటారు. అలాగే కళ్ళు మూసుకుంది ఆ లేడీ. అదేంటి దాని కాన్సంట్రేషన్ అంతా పిల్లల్ని బయటికి తీసుకొచ్చేయడానికి. ఏమైందంటే వేటగాడేమో ఏం చేస్తున్నాడు. సింహం కూడా ఒక్కొక్క అడుగు ముందుకొచ్చి దీన్ని చంపేసి తినేయడానికో దేనికో సంథింగ్ ఎల్స్ వచ్చేస్తోంది. పక్క నుంచేమో క్లైమేట్ ఏం బాలేదు. కానీ తను ఆ లేడీ వెళ్ళి అలాగా ప్రసవించడానికి ఆ మెత్తని కుషన్ లాగా ఉంది గడ్డిది. దాని మీద పడుకొని కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకుంటే పెద్ద థండర్ వచ్చింది. ఆ థండర్ లైటింగ్ ఉంటుంది కదా! ఆ లైటింగ్ ఇలా ఒక్కసారిగా స్పార్క్ అయ్యేసరికి ఆ వేటగాడు ఎవరైతే దాన్ని ఏం చేస్తున్నాడో ఆ స్పార్క్ వెళ్ళి వాడి కంట్లో ఇలాగా కొట్టేసింది. కొట్టేస్తే ఆ బాణం ఏదైతే ఎయిమ్ చేస్తున్నాడో అది చేతి నుంచి ఎయిమ్ తప్పిపోయి ఆ బాణం వెళ్ళి సింహాన్ని గుచ్చుకుపోయింది. ఓకే. ఆ పెద్ద థండర్ రావడం వల్ల దానివల్ల ఏమైందంటే వర్షం పడిపోయింది. పెద్ద వర్షం పడిపోతే ఏమైంది? ఆ ఆ ఫారెస్ట్ ఫైర్ అంతా ఆరిపోయింది. ఆరిపోయి మొత్తం అంతా ఇలాగైంది. లేడీ ఏం చేసింది? చిన్న చిన్న పిల్లల్ని పెట్టేసింది. ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసుకుంది చుట్టుపక్కల. లేచి చూసుకుంటే వేటగాడు అలా పడిపోయి ఉన్నాడు. ఎదురుగుండా కొంచెం అటు సైడ్ సింహం ఉందేమో అని చూసుకుంటే సింహం చచ్చి పడిపోయింది. ఎందుకు? వేటగాడు ఏమి వెళ్ళి సింహానికి తగిలేసింది కాబట్టి. మొత్తం ఫారెస్ట్ ఫైర్ అంతా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? పైనుంచి వర్షం గట్టిగా పడిపోయి మొత్తం ఫారెస్ట్ ఫైర్ అంతా ఆరిపోయింది. జింక ఏం చేసింది? జింక చూసుకుంది. పక్కన పిల్లలున్నారు. దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి? ఏమర్థమైందంటే ఎంత ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా డిటర్మినేషన్‌తో మనం దీని నుంచి బయట పడిపోవాలి అనే డిటర్మినేషన్‌తో మనం ముందుకి సాగి లేకపోతే స్టార్ట్ చేయాలి. అసలు ఈ ప్రాబ్లమ్‌లో మనం ఎలా చిక్కుకున్నాం? దీని నుంచి బయటికి ఎలా పడాలి? అనేది మనం స్టార్ట్ చేసి ఆలోచించి చేస్తే డెఫినిట్‌గా నేచర్ కూడా మనకి హెల్ప్ చేసి ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయట పడిపోయేలా చేస్తుంది. దీనికి ఈ ఈ స్టోరీయే ఒక ఎగ్జాంపుల్. సో, మనం మన చుట్టుపక్కల ఉన్న స్టోరీస్ నుంచి కానీ, జంతువుల దగ్గర నుంచి కానీ,
మనం ఏదైనా నేర్చుకోవచ్చు. అండ్ రెండోది ఏంటంటే, మనం ఏదో ఒక లైఫ్‌లో బోలెడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్‌లో మనం చిక్కుకుపోతాం. అది మేబీ హెల్త్ కానీ, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్‌షిప్ ఇష్యూస్ కానీ చాలా వస్తాయి. మనం ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి అనే డిటర్మినేషన్‌తో, అనే ఒక పట్టుదలతో అసలు స్టార్ట్ చేసి, అది ఫైండ్ ఔట్ చేసి, స్టార్ట్ చేసి మనం మొదలుపెడితే ఆటోమేటిక్‌గా వేస్ అన్నీ ఇలా క్లియర్ అయిపోతాయి. ఇందాక ఆ కథలో చెప్పిన జింకకి క్లియర్ అయినట్టు. అండ్ నేచర్ కూడా మనకు సహకరిస్తుంది. ఇది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ నీతి కథలతో కానీ, వీటితో కానీ అసలు నేను మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఈసారి నుంచి ఐ కెన్ ప్రామిస్, నేను ఈసారి నుంచి లేట్ చేయను. నా దగ్గర నుంచి మీకు వీడియోస్ కంటిన్యూయస్‌గా వస్తూ ఉంటాయి. ప్లీజ్ డూ ఎంకరేజ్ మీ. నన్ను ఎప్పట్లాగే మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండండి. చేస్తారని కూడా అనుకుంటున్నాను. థాంక్స్ ఎ లాట్. థాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ అనిల్ కుమార్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ, and please do encourage me. Thank you. Thanks a lot.